అది కదమ్మా ఎంటీయూ 13-18 అంటే అది ఏంటది ఏదో స్వర్ణ లేకపోతే ఏమో ఎన్ని రోజులు ఇది నూట 155 రోజులు ఈ విత్తనాలు మీరు వేస్తారా రైతులు? కానీ ఏడాది మీ అందరికీ నేను ముందే చెప్పాలి, ఎలినినో ప్రభావం వల్ల వర్షాలు చాలా తక్కువ ఉంటాయి ఈ సంవత్సరం. ఇది దేశం మొత్తం మీద ఉంది ఈ ప్రభావం. అందుకని మన ప్రాంతంలో కూడా ఈ వేసవిలో ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. అంటే 45, 46, 47 డిగ్రీలు కూడా వెళ్ళాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కొన్ని ప్రాంతాల్లో 48 వరకు కూడా వెళ్ళాం. అంటే ఇది ఎలినినో ప్రభావం. వర్షాలు చాలా వెరీ స్పురెటిక్ గా ఉంటాయి. అంటే ఆ టైంకే గాలి రావచ్చు. ఇప్పుడు మనం చూసాం ఇందాక గాలి వచ్చింది, చిన్న వర్షం పడింది, వెళ్ళిపోయింది. బట్ ఇది యూనిఫామ్ గా ఉండదు. ఒక దగ్గర పడచ్చు, ఒక దగ్గర పడకపోవచ్చు. బట్ వాతావరణ శాఖ వారు చెప్పే దాని ప్రకారం ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు చాలా తక్కువగా పడతాయి. అందుకని రైతులందరికీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే తక్కువ టైంలో పండేటటువంటి రకాలు వేయమని చెప్తా ఉన్నారు. వర్షాలు పడితేనే నాగావళి నదిలోకి నీళ్ళు వస్తాయి. నాగావళి నదిలోకి నీళ్ళు వస్తేనే మీ హై లెవెల్ కెనాల్కైనా లో లెవెల్ కెనాల్కైనా నీళ్ళు వస్తాయి. వర్షాలే తక్కువైతే తప్పనిసరిగా మనకి మన నారాయణపురం కెనాల్ మనదేమి రిజర్వాయర్ కాదు. నదిలో నీళ్ళు వస్తా ఉంటే పూని అడ్డంగా పెట్టాం, నీళ్లు మనం ఇటు వస్తాయి తప్ప మనదేమి రిజర్వాయర్ కాదు. అక్కడేమి స్టోరేజ్ కెపాసిటీ లేదు. కాబట్టి దయచేసి రైతులు ఈ ఏడాది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏం చెప్పారు చెప్తున్నావా? మరి ఎవరు ఇక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరు ఉన్నారు? ఏం చెప్పాను? మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి సార్. ఇక్కడ తక్కువ కాల పరిమితి పంట రక విత్తనాలు వేసుకోమని చెప్పారు సార్. ఆల్రెడీ ఇక్కడ పెట్టాం కూడా, తీసుకెళ్ళాలి కూడా సార్. తక్కువ కాల పరిమితి అంటే ఎన్ని నెలలు? 120 days సార్. 120 రోజులు తక్కువగా. అది ఏ రకాలు? 11-21 అంటే ఏంటి అది? శ్రీధృతి సార్. శ్రీధృతి నెంబరు చెప్పు, దాని తాలూకు విత్తనం పేరు కూడా చెప్పు. చెప్పు. MTU 1121 శ్రీధృతి సార్. అది 110 to 120 days, 110 నుంచి 120 రోజుల పంట. అది పెట్టమని చెప్పాము సార్ మేము. అలాగే 12-24 సార్ మార్టోర్ సాంబ అంటారు. అది 130 నుంచి 140 రోజుల పంట సార్. అది సాంబకి ప్రత్యామ్నాయం సార్. అది కూడా పెట్టమని చెప్పాము సార్. అలాగే తర్వాత తినడానికి ఎక్కువ మంది అడిగినప్పుడు మేము 3 to 9 months సోనా మోసరి చెప్పాము సార్. ఇక్కడైతే 9 రకాల విత్తనాలు ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు 1010 వేస్తారు. 1001 సార్ లేదు, కానీ రైతులు వేస్తున్నారు కదా సార్. రైతులు అయితే కల్టివేట్ చేస్తున్నారు సార్. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? అది మన మండలంకి అంటే ప్రభుత్వం కూర్చోండి 1001, 1010 అనేది బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశామంటే జర్మినేషన్ తగ్గిపోయింది. షుగర్ వాల్యూ చాలా, అది తింటే షుగర్ అనేటటువంటిది మనిషిలో చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకని ఆ 1001, 1010 బ్యాన్ చేశాం. కానీ కొంతమంది రైతులు మీ సొంతంగా వేస్తా ఉన్నారు. కొంతమంది వర్తకులు వచ్చి మీరు అది వెయ్యండి మేము కొంటామని అంటున్నారు. అంతేనా? అంటున్నారా లేదు? ప్రభుత్వం అయితే అవి కొనదు, కానీ వాళ్ళు బయట వాళ్ళు వచ్చి కొంటా ఉంటున్నారు. ఎందుకు కొంటా ఉంటున్నారు తెలుసా రైతులకి? నా దగ్గర ఎవరైనా చెప్తారా ఎందుకు అది ఏమంటున్నారు అనేది? వర్తకులు వచ్చి మీకు ఏమంటున్నారంటే ఈ ధాన్యాన్ని ప్లీజ్ ఆగాను ప్లీజ్ నన్ను చెప్పని, నీకు అన్ని తెలిస్తే నీకే పిలిచి మాట్లాడమంట. ఈ 10 రకాలని వర్తకులు ఎందుకు మిమ్మల్ని ఏమంటున్నారు కొనమంటున్నారంటే కొంటా ఉంటున్నారంటే ఇథనాల్, బియ్యము నుంచి ఇథనాల్ అనేటటువంటిది తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలకి అది పంపిస్తున్నారు. మన రాష్ట్రంలో ఇథనాల్ తయారు చేసే ఫ్యాక్టరీలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఇథనాల్ ఫ్యాక్టరీకి ఈ రైస్ కాస్త పొడుగ్గా ఉంటుందని అన్నారు. అంతేనా?
పొడుగ్గా ఉంటుంది, లావుగా ఉంటుంది. నేను అది తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్డర్లో ఉన్న ఒక కంపెనీకి కూడా నేను వెళ్ళి చూసి వచ్చాను. అందుకే నేను ఆ విషయాలు చెప్పగలుగుతా ఉన్నాను. అది ఇథనాల్ అనేటటువంటి ఒక రసాయనాలు తయారు చేయడానికి ఉపయోగిస్తాం. అయితే ఆ ఇథనాల్ అనేది ఎందుకంటేనంటే నిన్న మొన్న ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. చాలా మంది తెలిసి ఉంటుందని అనుకుంటున్నా. మనకి పెట్రోల్ అండ్ డీజిల్లో ఇథనాల్ కలపాలి అంటే కార్బన్స్ ఏదైతే పొగ శాతం ఎక్కువగా ఉండేదాన్ని తగ్గించాలి. అందులో కార్బన్స్ ఉంటాయి. అందుకనే మనకి ఇక్కడ ఇప్పుడు వర్షం పడింది కానీ వేడిగా ఉంటుంది, చిన్న గుబాయింపు లాగా ఉంటుంది. అంటే కార్బన్స్ అనేది ఈ వాతావరణంలో ఎక్కువగా ఉన్నాయి. ఆ కార్బన్ల శాతాన్ని తగ్గించాలి అని అంటే ఇథనాల్ మిశ్రమాన్ని అందులో కలపాలి, పెట్రోల్ డీజిల్లో కలపాలి. ఎంత కలపాలంటే సుప్రీంకోర్టు మన భారతదేశానికి 7 సంవత్సరాల క్రితం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏడాదికి 5% చొప్పున పెంచుకుంటూ వెళ్లాలని చెప్పింది. అందుకని ఇథనాల్ పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించి వాళ్ళు ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఎక్కడైనా పెడతామంటే వాళ్ళకి అనేక రాయితీలు ఇచ్చి ప్రభుత్వ పరంగా అనేక రాయితీలు ఇచ్చి పరిశ్రమలు పెట్టిస్తా ఉంది. ఇప్పుడు నిన్ననే కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. 185% ఇథనాల్ మిశ్రమాన్ని కలిపేటటువంటి పెట్రోల్ బంకులు ఇప్పుడు పెట్రోల్ కంపెనీలు రేపు పెట్టబోతా ఉన్నాయి. ఢిల్లీలో ఆల్రెడీ ఒక 3 బంకులు పెట్టారు. ఇక ఇది దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఏదైతే హెచ్పీసీఎల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, ఏవేవైతే కంపెనీలు పెట్రోల్ బంకులు ఉన్నాయో ఇథనాల్ మిశ్రమాన్ని 80% ఉండి 20% పెట్రోల్ డీజిల్ ఉండేటటువంటి ఆ ఆయిల్స్ ని సప్లై చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అటువంటి పెట్రోల్ బంకులు పెట్టమని నిన్ననే జీవో ఇచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ఏంటంటే వాటి కోసమే ఈ 1001, 1010 మీరు వెయ్యండి మేము కొంటామని అంటున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. అందులో అవి మనం తినడానికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా బ్యాన్ చేశాయి. ఎందుకు బ్యాన్ చేశారంటే రక్తంలో మనం అది తిన్న తర్వాత షుగర్ శాతం ఎక్కువగా పెరుగుతా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటిని బ్యాన్ చేసింది. ఇంకోటి కూడా రైతులందరికీ కూడా చెప్పాలి. మొన్న మన రాష్ట్రంలో కూడా ఒక 5 రోజుల క్రితం ఈ కలుపు మందు పారాక్వాట్ అని చెప్పి గడ్డి మీద వేస్తే వెంటనే చచ్చిపోతుంది. కలుపు చంపడం కోసం వాటిని వాడుతా ఉన్నాం మనం విరివిగా, అవునా కదా? కానీ అది చాలా మంది అదే గడ్డి మందు అంటారు మనం స్థానికంగా. ఆ గడ్డి మందుని చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వాళ్ళు తాగేదంతా కూడా గడ్డి మందే. అది ఇంత కప్పు తాగితే ఆ మనిషి బతకడు. ఇంత తాగితే ఇంకా వెంటనే చచ్చిపోతాడు. ఒక కప్పు తాగితే 1 వారం రోజులు బతుకుతాడు, చచ్చిపోతాడు. మొత్తమే చావు అనేది తప్పదు. అంటే ఆ మందును కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రపంచం మొత్తం మీద ఆ మందును బ్యాన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది ఆ మందును బ్యాన్ చేయమని. మన రాష్ట్రంలో కూడా మనం ఇప్పుడు మొదటిసారిగా ఒక 3 నెలలు బ్యాన్ చేశాం. 3 నెలలు ఏ షాప్ లో గాని ఎక్కడ గాని ఆ గడ్డి మందు ఏదైతే ఉందో అది అమ్మడానికి వీలు లేదు, దాన్ని బ్యాన్ చేశాం. రాబోయే రోజుల్లో ఆ మందు మరి ఉండదు. 30 బ్యాగ్స్ అబౌవ్ వచ్చింది సార్ అన్ని విలేజ్ లో. అవునా? నిజమేనా? ఏవో గారు చెప్తుంది నిజమేనా? 30 బస్తాలు పైబడి వచ్చిందని అంటున్నారు. వస్తుందా? సో డిమాండ్ కూడా సార్ మేము లాస్ట్ ఇయర్ కంటే అనూహ్యంగా పెరిగిపోయింది సార్. డిమాండ్ పెరిగింది. ఎంత పెరిగింది? ఎంత తెప్పించారు? ఇప్పుడు 8,000 ఎకరాలు మన మండలంలో వేస్తారు. నువ్వు ఎంత ఏ రకాల విత్తనాలు ఎన్నెన్ని రిక్వైర్మెంట్ ఉంది పెట్టావు చెప్పు సార్. మన మండలంకి వచ్చేసరికి 5,947 ఎకరాలు కల్టివేట్ చేస్తారు సార్. అందులో 5,400 ఎకరాల వరకు ఓన్లీ ప్యాడీ చేస్తారు సార్. మిగతాది షుగర్ కేన్ అండ్ అదర్ క్రాప్స్ ఉంటుంది సార్. ఈ 5,400 వచ్చేసరికి సీడ్ రీప్లేస్మెంట్ రేషియో కింద SRR అని అంటాం సార్. అది ప్యాడీలో 33%. అంటే మనం ఇచ్చే సీడ్ 3 సంవత్సరాల వరకు మీరు విత్తనాలు కొట్టుకోవచ్చు.
సో ఆ విధానంలో ప్రభుత్వ విధానంకి అనుగుణంగా మనము 1356 క్వింటాలు ఇండియన్ పెట్టాం సార్. దాంట్లో 800 క్వింటాల వరకు పొజిషన్ అయిపోయింది సార్. ఆల్రెడీ 800 క్వింటాలు వచ్చేసాయి సార్. 1100 క్వింటాలకి 800 క్వింటాలు ఆల్రెడీ ఉన్నాయి మండలంలో ఉన్నాయి సార్. మిగతా 400 క్వింటాలు కూడా ఈ శనివారంలోగా అన్ని ఆర్ఎస్కి మిగతా రిమైనింగ్ కూడా ఇచ్చేస్తామని చెప్పారు సార్. దీనికి వచ్చేసరికి 1061 217 క్వింటాలు, 1064 210 క్వింటాలు, 1121 157 క్వింటాలు, స్వర్ణ రకం 288 క్వింటాలు, 1318 265 క్వింటాలు, సోనా మసూరి 19 క్వింటాలు, సాంబా 118 క్వింటాలు, ఆర్జిఎల్ 2537 అంటే పొడుగు సిఆర్ అంటాము, అది 36 క్వింటాలు సార్. 1224 మార్టేర్ సాంబా 50 క్వింటాల వరకు పెట్టాము సార్. అయితే మనం ఇది పెట్టిన కంటే ఈ 1318 265 పెట్టాము, అది ఇంకా పెరుగుతుంది సార్. సో అది ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ చేస్తామన్నారు, ఎంత కావాలని అరేంజ్ చేస్తామని. సో విత్తనాలు రేపు మన మండలంలో ప్రాబ్లం ఉండదు, ఎక్కడ కూడా ఉండదు సార్. ఓకే. విత్తనాల వరకు ఎరువు సంగతి ఏం చెప్పు సార్. అదే ఎరువులకు వచ్చేసరికి సార్, మనకి ప్రభుత్వం వారేటంటే కొత్తగా ఏపీ ఎయిమ్స్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద ఏపీ ఎయిమ్స్ అనే ఒక యాప్ తీసుకొచ్చారండి. అందులో మీ యొక్క గత 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ క్రాప్ చేస్తుంటే ఆ వివరాలు అందులో తీసుకున్నారు. తర్వాత మీ యొక్క ల్యాండ్ డేటా మొత్తం కూడా తీసుకున్నారు. ఎంత మీ ఊర్లో భూమి ఉందో అంతా వచ్చింది. అయితే ఆ భూమిలో మీరు ఎక్కడెక్కడ పంట వేశారో మీ గ్రామ వ్యవసాయ విస్తరణాధికారి దగ్గర నమోదు చేసుకుంటే మీ పంటకు తగ్గట్టు ఎరువు అందులో వస్తుందండి. సపోజ్ ఇప్పుడు మనకి 1 ఎకరా ఉందనుకోండి, ఎకరాకి 75 కేజీలు మా రికమెండేషన్ శాస్త్రీయ పరంగా. అయితే మీరు మామూలుగా 90 కేజీల వరకు వేస్తారు, మేము కూడా 90 కేజీలు ఇచ్చేస్తున్నాం, 2 బస్తాలు ఇచ్చేస్తున్నాం సార్. కాకపోతే మనం ఇచ్చేది ఏంటంటే విడతల వారీగా ఫస్ట్ ఫేజ్ ఇస్తాము, అక్కడికి 20 రోజుల తర్వాత సెకండ్ ఫేజ్. రైతులు కూడా అలాగే వేస్తారు, ఎందుకంటే ఒకసారి 2 బస్తాలు వేయరు ఎవరు కూడా. ఫస్ట్ వేసినాక 20 రోజులకి ఇంకోటి వేస్తారు. అయితే అలాగే ఎకరాలు పెరుగుతున్నాయి కొద్ది మనకి 75 కేజీలు రికమెండేషన్ లిమిటేషన్ అవుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు 5 ఎకరాలు ఉందనుకోండి, 5 నెలలు 10 బస్తాలు రావు, 8 బస్తాల వరకు వస్తాయి మనకి. అంటే 75 కేజీలు కానీ సరిపోద్ది, అందరికి సరిపడినంత ఎరువేస్తాము. అయితే ఈ విధానం ఎందుకు తీసుకొచ్చారని అంటే జనరల్గా బ్లాక్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనమైతే ఆర్ఎస్కేల్లో చాలా జాగ్రత్తగా ఇస్తాము ప్రతి రైతుని చూసి. బట్ ప్రైవేట్ వర్తకులకు వచ్చేసరికి ఒక్కొక్కరికి 10 వేసి 100 వేసి 50 వేసి తీసుకెళ్ళిపోతారండి. వాళ్ళు బ్లాక్ చేసి మళ్ళీ విలేజ్లో అమ్ముతారు. సో అది ఇప్పుడు జరగదు. ఎందుకనంటే ప్రైవేట్నైనా గవర్నమెంట్నైనా ఆ యాప్లో రైతు ఆధార్ కొట్టగానే రైతుకి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఆ ఓటీపీ చెప్పగానే ఆ రైతుకి ఎంత భూమి ఉంది, ఏ పంట వేశారు, ఎన్ని బ్యాగులు, అతనికి యూరియా ఎన్ని బ్యాగులు, డిఏపి ఎన్ని బ్యాగులు అని క్లియర్గా వస్తుందండి. ఇప్పుడు సపోజ్ మనకి 6 బ్యాగులు రిక్వైర్మెంట్ ఉంటే అది 3 విడతల కింద 3 రెళ్ళు వస్తుంది. సో మనం 2 బ్యాగులు ఇష్యూ చేయడం జరుగుతుంది. మనమైనా అంతే, ప్రైవేట్ డీలర్ అయినా అంతే. కాకపోతే ఎరువులు సరిపడదు అనే అపోహ అనేది లేదండి ఎవరికి కూడా. తర్వాత జనరల్గా ఏమంటున్నారు, యాప్ వచ్చింది మేము కౌలు రైతులు అందరూ ఏమైపోవాలి అంటున్నారు. కౌలు రైతులు కూడా ఏమీ సమస్య లేదు. కౌలు రైతు చేసిన ప్రతి ఒక్కరు మీ యజమాని కానీ మీకు ఓటీపీ చెప్పారనుకోండి, డైరెక్ట్గా మీరు అక్కడ తీసుకోవచ్చు, పర్చేజర్ దగ్గర మీరు తంబేసి తీసుకోవచ్చు. ఎందుకంటే మీ పొలం అతని పొలం మీరు చేస్తున్నారు కాబట్టి అతను మీకు ఓటీపీ చెప్తారు. లేదు అనుకోండి, ముందుగానే యజమాని చేస్తున్నామని యజమానితో ఒక మాట విఏకి చెప్తే ఆ పేరు ఇక్కడ రికార్డ్ చేస్తారు. రేపు ఓటీపీ కూడా అక్కర్లేదు, మీ పేరు మీద ఉంటుంది కాబట్టి మీరే తంబేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, అండమాన్లో ఉండొచ్చు, వాడు ఆ టైంకి రైతు ఇక్కడ వెళ్తాడు, వాడు ఓటీపీ అంటే వాడు చెప్తాడు, చెప్పడు. ఇప్పుడు అలాంటివి ఎవరైనా వివరాలు ఉంటే మీరు ఎరువులకి వెళ్లే ముందు మీ గ్రామ వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పొలం మేము చేస్తున్నాం అంటే మీ పేరు మీదే పెడతారు. సో మీరే తంబేసి తీసుకోవచ్చు. సో ఎక్కడా సమస్య అయితే లేదండి, ఎవరు అపోహపడద్దు. సరిపడినంత ఎరువేస్తాము. దీనివల్ల ఏంటంటే అధికంగా ఎరువులు వేసేయడం వల్ల మన భూమిలోకి మనం యూరియా అనేది తొందరగా కరిగిపోద్దండి. మనం బయట ఉంచితే గాలిలో కరిగిపోద్ది, నీటిలోకి వేస్తే నీటిలోకి మొత్తం అయిపోద్ది. దానివల్ల భూజలాలు కలుషితం అయిపోయి ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్లు అనేది అధికమవుతుంది. సపోజ్ ఇప్పుడు అందరు రైతులు బాగానే వేస్తారు, కొంతమంది రైతులు ఏదంటే డిఏపి గ్రోమోర్ ఏమి వేయకుండా ఒట్టి యూరియా 4 బస్తాలు 5 బస్తాలు వేసేస్తున్నారు. సో అలాంటిది కంట్రోల్ చేయడానికి తెచ్చారు. రెండోది బ్లాక్ మార్కెటింగ్. ఎవరైతే బ్లాక్ చేస్తున్నారో నాకు 50 బస్తాలు 100 బస్తాలు అని తీసుకెళ్లి బ్లాక్ చేస్తున్నారో అలాంటి వరికట్టడానికే తెచ్చారు. కానీ రైతుకైతే సక్రమంగా అందుతుందండి యాప్ గారు. ఇది చిన్న సన్నకారు రైతులకి ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం వారు తెచ్చారు.
నాకు తెలిసి చాలా సక్రమంగా ఈసారి సీజన్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుతుంది. అంటే ఒకటే కాదండి, సింపుల్ గా బ్లాక్ మార్కెట్ లేకుండా రైతుకి అందుతుంది. మీ ఊళ్ళో ఆర్ఎస్కేకి పంపుతున్నాం. నేను గత ఏడాది చూస్తే 100 బస్తాలు అవసరం అయితే 200 బస్తాలు ఈ ఊరికి పంపించాం. అయినా ఇంకా చాలా జాలదనేమో అవసరం ఉంది, కానీ 200 పంపించాం. మీరందరూ చేసింది ఏంటి? ఇక్కడ ఇడిపెట్టడం, మీ ఏరకాడికి, మీ కూతురికి, మీ బామ్మర్దికి, మీ అన్నదమ్ముడికి. అక్కడ ఒక మండలం ఉంది, అక్కడ ప్రభుత్వం ఉంది, అక్కడ మండల అధికారులు ఉంటారు. అక్కడ ఆ భూమికి ఎంత ఎరువు పంపాలో అక్కడి నుంచి కూడా అధికారులు చేస్తారు. మరి మీరందరూ ఎక్కడి నుంచి ఎందుకు చేయాలి? మన నియోజకవర్గం మొత్తం నిన్న నేను లాస్ట్ ఇయర్ చూస్తే 100 బస్తాలు అవసరమైతే 169 బస్తాలు పంపించారు. అంటే చూడండి ఎంత ట్రాన్స్పోర్ట్ చేశారో ఇక్కడి నుంచి మన వాళ్ళందరూ. మన నియోజకవర్గం మొత్తం ఈ ఊరు ఆ ఊరు నేను చెప్పను, అదొక రీజన్. రెండవ రీజను, ఎవరికైతే భూమి లేదో కాస్త మందో కింద అలవాటు వాడు ముందు నిలబడతాడు. నేను వెళ్ళేసరికి రైతు అనేవాడు పొలంలోకి వెళ్తాడు, ఇది పనే ఉండదు కంటే వాడు ముందు నిలబడతాడు. నిలబడి ఏరా బాబు నీకు భూమి లేదు కదా అంటే వాడు అందరి మీద గైకేయమని అవుతాడు. వాడేం చేస్తాడు? ఆ బస్తాలు తీసుకోవడం, 100 పాతికే ఎక్స్ట్రా వేసి అమ్మడం. ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ అన్ని కూడా పోవాలని ప్రతి ఒక్క రైతుకి నేరుగా, రైతుకి కౌలు రైతుకైతే కౌలు రైతు, ఒరిజినల్ రైతు అయితే ఒరిజినల్ రైతు నేరుగా అందించాలనే లక్ష్యంతోనే ఈ యాప్ ద్వారా విధానం తీసుకొచ్చాం. ఇది ప్రజలందరికీ, రైతులందరికీ మంచి చేస్తుంది. ఎవరు ఎక్కడ అపోహలు పడక్కలేదు, ప్రతి ఒక్క రైతు కూడా అందిస్తాం. మూడవది, ఇక్కడ ఏఎన్ఎం గారు ఉన్నారా? ఇప్పటికి ఎన్ని కుటుంబాలు చేశాం, ఎంతమందికి చేశారు? బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, ఓరల్ క్యాన్సరు మనం కొన్ని యూజ్ చేసి ఒక సర్వే చేయమన్నాం, ప్రభుత్వం ఇచ్చాం. ఇప్పటికీ ఈ ఊర్లో ఎన్ని కుటుంబాలు చేశారు, ఎంతమంది ప్రజలకు చేశారు? నిజంగా చేశామా? చేయట్లేదు. మరి ఎందుకు చెప్పలేకపోతున్నాం? లెక్క పెట్టడానికి ఎక్కడైనా కనబడతారే? ఈ ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు చేశారు? 900 పైన కుటుంబాలు చేశారు. ఎంతమంది ప్రజలు వాళ్ళు? అందులో ఇనీషియల్ గా మీరు గుర్తించినటువంటి సర్వైకల్ క్యాన్సర్ గాని, బ్రెస్ట్ క్యాన్సర్ గాని, ఓరల్ క్యాన్సర్ గాని అనుమానితులుగా ఉన్న వాళ్ళు ఎంతమందిని గుర్తించారు? మెడికల్ ఆఫీసర్ చూస్తున్నారు సార్. అది చూసాక ఏమైనా డౌట్ వచ్చినవైతే అక్కడ రిమ్స్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నారు. నేను అడుగుతున్నది ఏంటి? ఎన్ని? ఏదైనా మీ అందరికీ రేపు పిలుస్తాం, మీ డాక్టర్లు మీ అందరికీ. మీరు చాలా నాలెడ్జ్ గా ఉన్నారు, మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. మన జిల్లాలో 21 లక్షల మంది జనాభా ఉన్నాం. ఇప్పటికి 14 లక్షల మందికి పాపులేషన్ కి సర్వే చేశాం. 14 లక్షల మందికి సర్వే చేస్తే సుమారు 2,26,000 మందికి ఈ 3 క్యాన్సర్ల కోసం చేస్తుంటే, ఇంక ఇవి కాక ఇంక మిగిలిన క్యాన్సర్లు ఉన్నాయి. బోన్ క్యాన్సర్ ఉంది, లంగ్ క్యాన్సర్ ఉంది, బ్లడ్ క్యాన్సర్ ఉంది, అలాగే లివర్ క్యాన్సర్ ఉంది, థ్రోట్ క్యాన్సర్ ఉంది, బ్రెయిన్ క్యాన్సర్ ఉంది, అన్ని ఆర్గాన్స్ కి సంబంధించిన క్యాన్సర్లు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఈ మూడింటి మీద చేస్తే, బికాజ్ మహిళలకి ఎక్కువగా ఉండేటటువంటి బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్స్ కానీ మహిళల కోసం ఒక ప్రోగ్రాం తీసుకొని చేస్తే అనుమానితులుగా ఉన్న వాళ్ళు 14 లక్షల మందికి సర్వే చేస్తే మొన్నటికి 2,26,000 మంది వచ్చారు. అన్నం కాదు, యూరియా తింటున్నాం. మీకు నేను అందరికి అడ్వైజ్ చేస్తున్నా, మీకు ఎవడైనా పొరపాటును మీ ఊర్లో జొన్న పొత్తులు వేసి తినండమ్మా అని కానీ ఫ్రీగా ఇచ్చినా మీరు ఎవరు తినకండి. ఎందుకు తినద్దని చెప్తున్నా అంటే, వాడు ఎకరానికి 10 నుంచి 15 బస్తాలు యూరియా వేస్తున్నాడు. రేపు మార్కెట్లోకి ఈ రోజు తీసుకెళ్తానంటే నిన్ననే వాడు యూరియా కొట్టి తీసుకొని వస్తున్నాడు. దాని మీద ఉండేటటువంటి యూరియాతోనే నీకు అమ్ముతున్నాడు. ఆ యూరియాతో ఉన్నదే నువ్వు తింటున్నావు. దానివల్ల అనేక రకాలైనటువంటి, ప్రధానంగా క్యాన్సర్లు ఎక్కువగా రావడానికి కారణం యూరియా అధికంగా వాడడం. ఇంకోటి కూడా ఉంది,
మీరందరూ పొటాష్ వాడడం మానేశారు. పొటాష్ వాడకపోవడం వల్ల ఏమవుతుందంటే గింజ ఇరిగిపోతుంది. మీరు మిల్లర్కి కానీ 100 కేజీలు బస్తా పంపిస్తే 64 కేజీలు ఎంతో రావాలి. కానీ అది ఎన్ని కేజీలండి? రావును గారు చెప్పండి. 67 కేజీలు రావాలి. 67 కేజీలు రావడం లేదు. 62 కేజీలు, 58 కేజీలు ఇలా వస్తుంది. మీరు పొటాష్ వేయడం పూర్తి మానేశారు. యూరియా 230 రూపాయలు దొరుకుతుంది కాబట్టి ఇదే కొడతా ఉన్నాం. మనం ఇంటి దగ్గరికి వెళ్ళి భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం మన ఇంట్లో ఉన్న ఆవిడ అన్నీ వండాలి. అన్నం వండాలి, కూర వండాలి, చారు వండాలి, పెరుగు వండాలి, మంచి చెడు ఇంకేమైనా అలవాట్లు ఉంటే మందు గట్టు ఉంటే చికెన్ గట్టు ఉండాలి, మటన్ ఉండాలి. మనం మాత్రం వ్యవసాయానికి, వ్యవసాయ భూమికి మాత్రం ఒకటే వాడతాం. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే మనం అమ్ముకునే ధర కూడా తగ్గిపోతుంది. ఇది రైతులందరూ కూడా గుర్తించాలి, గమనించాలి.